హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఏ టెంపుల్కి వచ్చేసామో చూసేద్దాం. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలంలో దివిలి గ్రామంకి రావాలండి. అక్కడ నుండి ఒక 2 km లోపలికి వస్తే తిరుపతి అనే విలేజ్ ఉంటుంది. అక్కడ మనకి శ్రీ 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 శృంగార వల్లభ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దాన్ని తొలి తిరుపతి అంటారు. తొలి తిరుపతి అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరెవరైనా ఈ టెంపుల్కి వెళ్తే ఈ టెంపుల్ కోసం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. సో ఈవినింగ్ మళ్ళీ 4 వరకు వెయిట్ చేయాలి. ఈలోపు టెంపుల్ అంతా చూద్దాం, తెలుసుకుందామని టెంపుల్ అంతా చూసేసామండి. ఈ ఆలయానికి 9000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ధ్రువుని తపస్సు వల్ల అక్కడ విష్ణుమూర్తి వెలిశారని అక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఇక్కడికి 7 శనివారములు మనం వస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని కూడా ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. సో టెంపుల్ అయితే చాలా పురాతనమైనది. మాకైతే దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చేసామండి. టెంపుల్ అంతా చూసాం, చాలా బాగుంది. ఈ ఆలయం పురాతనంలో దేవతలు నిర్మించిన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పూర్తిగా విభిన్నంగా ఉంటారండి. ఈయన మనకి ఎప్పుడు నవ్వుతూ దర్శనమిస్తారు. అందుకే శృంగార వల్లభ స్వామి అని పేరు వచ్చిందంట. అండ్ మనకి మనం ఎంత హైట్లో ఉంటే అంత హైట్లోనే ఆయన మనకు దర్శనమిస్తారు. చిన్నపిల్లలకి వాళ్ళు ఎంత హైట్లో ఉంటే ఆ హైట్లోనే దర్శనమిస్తారు. సో తప్పకుండా వెళ్ళండి. అక్కడ బావి అయితే ఒకటి ఉంటుందండి. మనం బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ స్నానం చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పుడతారనే ఒక నమ్మకం. తర్వాత 200 సంవత్సరాల క్రితం మర్రి చెట్టు అంటండి. ఇది చాలా పెద్దగా ఉంది. 200 సంవత్సరాల క్రితం అంటే చాలా పూర్వంది. సో అక్కడ ఏం చూసినా పూర్వమే కాబట్టి పురాతనమైన స్థలాలు విజిట్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. పునఃదర్శన ప్రాప్తిరస్తు టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.